హలో వ్యూవర్స్, వెల్కమ్ టు కిరాక్ క్రిక్ ఇన్ఫో ఛానల్. సో ఈరోజు మ్యాచ్ జీటీ వర్సెస్ ఆర్సీబీ జరగబోతుంది. ఇది 42nd మ్యాచ్. సో ఈరోజు జరగబోయే ఈ మ్యాచ్ జీటీ వర్సెస్ ఆర్సీబీ జీటీ హోమ్ గ్రౌండ్లో జరగబోతుంది, అహ్మదాబాద్లో. సో ఈరోజు మ్యాచ్లో ఎవరు గెలుస్తారు, ప్లేయింగ్ 11 ఆర్ ప్లేయింగ్ 12 ఎవరు ఉండబోతున్నారో చూద్దాం. కంటెంట్లోకి వెళ్ళే కంటే ముందు యాజ్ యూజువల్ రిక్వెస్ట్ అండి, మా ఛానల్ కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన క్రికెట్ లవర్స్తో మా ఛానల్ గురించి చెప్తూ ఉండండి, మా ఛానల్ లింక్ని షేర్ చేస్తుండండి. అలాగే క్రికెట్ సంబంధించిన ఎలాంటి బెట్టింగ్ జోలికి వెళ్ళొద్దు. బెట్టింగ్స్ వల్ల కుటుంబాలు, వ్యక్తిగత జీవితాలు నాశనం అవుతున్నాయి. సో అంతేకాకుండా ఇక్కడ పొందుపరిచిన పిక్చర్స్ అన్నీ కూడా గూగుల్ నుండి తీసుకోబడ్డాయి, గమనించగలరు. సో ఇక జీటీ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్కి వస్తే, లాస్ట్ మ్యాచ్ జీటీ సిఎస్కేతో ఆడింది, అది గెలవడం జరిగింది. సో గెలిచిన టీంని ఆల్మోస్ట్ కంటిన్యూ చేస్తారు కాబట్టి అదే టీం ఉండొచ్చు. చూద్దాం, ప్లేయింగ్ 11 ఆర్ ప్లేయింగ్ 12 ఎవరో చూద్దాము. సో జీటీ స్క్వాడ్ చూడండి: సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్, బట్లర్, షారుఖ్ ఖాన్, వాషింగ్టన్ సుందర్, జేసన్ హోల్డర్, రషీద్ ఖాన్, అర్షద్ ఖాన్, కగిసో రబాడా, మహమ్మద్ సిరాజ్, మానవ్ సుతార్, రాహుల్ తెవాతియాని బెంచ్ అంటే సబ్స్టిట్యూట్గా ఉంచారు. గ్లెన్ ఫిలిప్స్ కూడా సబ్స్టిట్యూట్గా ఉన్నారు. ప్రసిద్ధ్ కృష్ణ బెంచ్కి పరిమితం చేశారు. మేబీ ప్రసిద్ధ్ కృష్ణని తీసుకుంటే తీసుకోవచ్చు ఈ మ్యాచ్లో, లేదంటే సేమ్ టీం ఆడవచ్చు. ఇక ఆర్సీబీ విషయానికి వస్తే, ఆర్సీబీ తన లాస్ట్ మ్యాచ్ డీసీతో ఆడింది. సో ఆ మ్యాచ్ చాలా తక్కువ స్కోర్కు డీసీని అవుట్ చేయడం జరిగింది. 75కి ఆల్అవుట్ అయ్యారు వాళ్ళు. సో ఆ రోజు ఆడిన టీమే ఈరోజు కూడా ఆడొచ్చు. టీం చూడండి: ఆర్సీబీ రజత్ పటిదార్ కెప్టెన్, విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, జితేష్ శర్మ, టిమ్ డేవిడ్, రొమారియో షెఫర్డ్, కృణాల్ పాండే, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్వుడ్, సుయాష్ శర్మ, రసిక్ సలందార్, సో జకబ్ బెతెల్. సో వీళ్ళు ప్లేయింగ్ 12గా ఆడారు. సో సేమ్ టీం ఆడొచ్చు, మేబీ ఏం చేంజెస్ చేయకపోవచ్చు, సేమ్ టీం ఆడొచ్చు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే జీటీ వర్సెస్ ఆర్సీబీలో ఎవరు గెలుస్తారు అంటే, సో ఇద్దరికి కూడా క్రూషియల్ మ్యాచ్లే అని చెప్పొచ్చు. ఇప్పటి నుంచి ప్రతిదీ కూడా చాలా క్రూషియల్ మ్యాచ్ ఉంటాయి. ఎయిదర్ పాయింట్స్ టేబుల్లో ముందుకెళ్ళి ఫస్ట్ అండ్ సెకండ్ ప్లేసెస్ కన్ఫర్మ్ చేసుకోవడానికి ఆడతారు, లేదా ఈ థర్డ్ ఫోర్త్ స్లాట్ కోసం ఆడతారనమాట. సో ఆర్సీబీ మ్యాక్సిమం ఫస్ట్ అండ్ సెకండ్ ప్లేస్ కోసం ఆడినట్టుగా అనిపిస్తుంది. సో కంపల్సరీ గెలవాలని ఉంటుంది. అలాగే జీటీ చూడండి, 8 పాయింట్స్తో 5th ప్లేస్లో ఉంది. సో ఇంకా 2 పాయింట్లు వేసుకుంటే సేమ్ ప్లేస్లో ఉంటుంది, ఎందుకంటే ఆల్రెడీ అన్ని 12 ఉన్నాయి, కాకపోతే 2 పాయింట్స్ వస్తాయి. సో ఇద్దరికి కూడా క్రూషియల్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. నా ప్రిడిక్షన్ ప్రకారం ఈరోజు మ్యాచ్ ఎవరు గెలుస్తారంటే 55% ఆర్సీబీ గెలుస్తుంది, 45% జీటీ గెలుస్తుంది. అంటే మ్యాచ్ ఎవరు గెలవబోతున్నారంటే ఆర్సీబీ. ఎంత? 55%. సో ఎందుకంటే బౌలింగ్ అండ్ బ్యాటింగ్లో మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. సో ఎక్కడ కూడా ఏ విభాగం కూడా లోపం ఉన్నట్టుగా కనిపించలేదు. జీటీకి వచ్చేసరికి కొందరిపైన డిపెండ్ అవుతుంది. ఎలా అంటే శుభ్మన్ గిల్ పైన, సాయి సుదర్శన్, బట్లర్, ఇలా ఎవరన్నా లాస్ట్ దాకా ఆడితే దాన్ని మొత్తం క్యారీ చేస్తున్నారు తప్పితే ఆ మొమెంటం క్యారీ అవ్వట్లేదు. సో అక్కడ ఇబ్బంది అవుతుంది బ్యాటింగ్లో. సో బౌలింగ్లో కూడా ముందుంటి నడిపించేటట్టుగా లేరు. సో నా ప్రిడిక్షన్ ప్రకారం ఆర్సీబీ గెలుస్తుంది ఈరోజు మ్యాచ్ 55%, 45% జీటీకి ఇస్తాను. సో మీరేమనుకుంటున్నారు? రేటింగ్ గెలుస్తుంది అనుకుంటున్నారు, జీటీ గెలుస్తుంది అనుకుంటున్నారు, ఆర్సీబీ గెలుస్తుంది అనుకుంటున్నారు? కామెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే జీటీ ప్లేయింగ్ 11 ప్లేయింగ్ 12 ఎవరు ఉండబోతున్నారో కూడా కామెంట్ సెక్షన్లో తెలపండి. సో వీడియో ఎండ్కి వచ్చింది కాబట్టి యాజ్ యూజువల్ రిక్వెస్ట్ అండి, మా ఛానల్ కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన క్రికెట్ లవర్స్తో మా ఛానల్ గురించి చెప్తూ ఉండండి, మా ఛానల్ లింక్ని షేర్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ కిరాక్ క్రిక్ ఇన్ఫో ఛానల్. రేపు ఇంకొక వీడియోతో మీ ముందు ఉంటాము. జై హింద్.